నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సో కాంగ్రెస్ పార్టీ బీసీల అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనేటువంటి యోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా బీసీల రిజర్వేషన్ల అంశం 42% రిజర్వేషన్ల అంశంతోనే పూర్తి స్థాయిలో బీసీలకు మేము న్యాయం చేస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ గతంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి విధానం కావచ్చు, కంప్లీట్గా బీసీలను మోసం చేశారు. ఒక మాటలో చెప్పాలి అనంటే కాంగ్రెస్ పార్టీ బీసీల నోట్లో మట్టి కొట్టింది, బీసీలను మాయం చేశారు, మోసం చేస్తున్నారు అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయాయి, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అనేటువంటి మాట. అధికారికంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఆమోదం పొందనప్పటికీ కూడా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి 42% రిజర్వేషన్తో మేము వెళ్తాము, బీసీలకు న్యాయం చేస్తామని అయితే ఒక మాట చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ క్లారిటీ లేకుండా కాంగ్రెస్ పార్టీ వెళ్తుందనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఇదే వాటి ప్రధాన అంశం. ఈ అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆవునూరి రాజ్ కుమార్ గారు, యూత్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి, స్టూడియోలో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ పివి రెడ్డి గారు, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా అసలు రేవంత్ రెడ్డి బీసీల అంశానికి సంబంధించి అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రాజకీయ పార్టీ శశబిషలు అక్కర్లేదు అధ్యక్ష. సభానాయకుడుగా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయ పరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడు ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారిని, సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం, చట్టాన్ని సవరించుకుందాం. ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకున్న చట్టాలే. సో అది రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్గా అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా రికార్డ్ అయి ఉంటుంది. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, రేవంత్ రెడ్డి వెళుతున్నటువంటి తీరు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏ నేత కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడటానికి ఒకంత ఆలోచిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. ఇక రాజ్కుమార్ గారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. రాజ్కుమార్ గారు నమస్తే. ఏంటి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాట, దానికే వ్యాలిడిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. 42% రిజర్వేషన్లకు సంబంధించి అన్నీ సాధించుకుందాం, చేద్దాం అనేటువంటి మాట అయితే చెప్పారు. కానీ వాస్తవానికి అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి ఎక్కడా కూడా సంబంధం లేదు. అంటే రేవంత్ రెడ్డి నిజంగా మనం అనుకున్నట్టు నోట్లో మట్టి కొట్టారా బీసీలకు, లేకపోతే అసలు కంప్లీట్గా బీసీలను మర్చిపోయారా, లేకపోతే ఓ మాయ చేశారు బీసీలని రాజకీయంగా వాడుకోవడానికి తప్ప రాజకీయ పదవులకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళు ఒక ఓటు బ్యాంకు కానీ ప్రతిపక్షాలు చెప్తున్న దాంట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ వాస్తవం అనిపిస్తుంది. ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి ఉన్నతికి వారికి అవకాశం ఇవ్వకపోవడం అనేటువంటి ఒక అంశం ఎలా చెప్తారు? ముందుగా మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం, ఈ అవకాశం కల్పించినందుకు నాకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అనుకోవచ్చు. ఎందుకనంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతున్న రాష్ట్రం బీసీల కోసం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఒక రాష్ట్ర నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజానికి ఒక ఉద్యమ నాయకునిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తానే చట్టాలు చేసే, అసెంబ్లీలో చట్టాలు చేసే నాయకునిగా ఉంటూ, అదేవిధంగా బీసీల తరపున ఒక బీసీ నాయకుని కూడా కొట్లాడే ఉద్యమకారునిలాగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నాడనేది స్పష్టం. ప్రతిపక్షాలు అనేటివి బీసీల నోట్ల కాంగ్రెస్ పార్టీ మట్టి కొడుతుందనడం వాళ్ళ యొక్క బీసీల మీద మరొకసారి మోసం చేసే కుట్రపూరిత వ్యాఖ్యలుగానే మేము భావిస్తాం. సరే, ఇప్పుడు ఎన్నికల్లో ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్తో వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ? ఒకవేళ గతంలో లాగే పాత పద్ధతిలోనే ఒకవేళ వెళితే బీసీలకు దక్కేదంతా నిజంగా బీఆర్ఎస్ పార్టీ అంటున్నదని కాకుండా
మోహన్ చూపించగలదా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు బీసీలు గట్టిగా నిలదీస్తే? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు మాట్లాడట్లేదు అనేటువంటి ఒక విమర్శలు అయితే ఉన్నాయి. సరే, వారికి ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒకవేళ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు అంటే రూరల్ ఏరియాస్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వారు కానీ నిలదీసి ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ విజయానికి గండిపడినట్టే చూడకూడదు. ఒకటి, దేశవ్యాప్తంగా బీసీలు వాళ్ళు ఒక బాధపడేవాళ్ళు ఏదనంటే, ఈ యొక్క భారతదేశంలో జంతువులకు లెక్క ఉంది కానీ మా బీసీలకు లెక్క లేదని వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా 79 సంవత్సరాల భారతదేశ చరిత్రలో వారు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే బీసీల జనాభా లెక్కలు లెక్కించాలని చెప్పేసి దానిని ఉద్దేశంగా పెట్టుకొని భారతదేశంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ యొక్క జనాభా ప్రతిపాదికన విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలందరికీ జనాభాకు ప్రతిపాదికన జరగాలని రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సమానంగా ఈ భారతదేశంలో ఉన్న అవకాశాలు పంచాలని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఈ యొక్క బీసీలకు సంబంధించి జనాభా లెక్కలు కావచ్చు, ఈ బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని మేము హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీకి కట్టుబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీలు మాకు గ్రామీణ స్థాయిలో మీరు అన్నారు ఈరోజు మాకు వ్యతిరేకత వస్తుంది, ఏ విధంగా మీరు వెళ్తారని, ఏ ఒక్క గ్రామీణ స్థాయిలో కూడా మా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, రాహుల్ గాంధీ గారి మీద పోరాటం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు ఈ నినాదాన్ని ఎత్తుకున్నాం, ఇంత పని కూడా చేస్తున్నాం. అంతే తప్పితే బీసీ సమాజం కానీ మా మీద ఎవరు కూడా పోరాటం చేస్తే దానికి తలొగ్గి మేము ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. కామారెడ్డి డిక్లరేషన్కు లోబడి బీసీలకు దేశవ్యాప్తంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పరిధిలో లేనటువంటి అంశానికి సంబంధించి ఒక రాజకీయ క్రీడ కాంగ్రెస్ పార్టీ ఆడింది. తన పరిధిలో లేనటువంటి అంశాన్ని అంటే భారతీయ జనతా పార్టీ కోటరీలోకి బాల్ని నెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గేమ్ ఆడుతుంది. బీసీలు ఇప్పటికైనా సరే మేల్కోవాలని బీసీ సంఘం నేతలు కొంతమంది పార్టీలకు అతీతంగా ఇచ్చినటువంటి పిలుపు పార్టీకి డ్యామేజ్ కాదంట. 2023కు ముందు అసెంబ్లీ ఎన్నికల ఏదైతే ప్రచారంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్లో మా యొక్క రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది. 2024లో భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. మాకు ఒక సంపూర్ణమైన నమ్మకం ఉండే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీనే, 2024లో అధికారంలోకి వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని మీకు బలమైన విశ్వాసం ఉండే. రాహుల్ గాంధీ గారు ఆ యొక్క హామీ ఇచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉంటే ఇండియా కూటమి 100% ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే ఇప్పటిదాకా రాజ్యాంగంలో 100కు పైగా సవరణలు చేసుకున్నాం, ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేసే వెసులుబాటు మనకు పార్లమెంట్లో ఉంది. మరి అన్ని పార్టీ కలుపుకొని పోతానని చెప్పినటువంటి మనిషి ఎక్కడా కూడా ఆ స్థాయిలో పిలుపునివ్వడం కానీ, అందరిని తీసుకొని ఢిల్లీకి వెళ్ళడం కానీ, అఖిలపక్ష సమావేశాలు కానీ ఇతరత్ర దానికి ఎక్కడా కూడా కట్టుబడి ఉన్నట్టుగా కనిపించట్లేదు అనేటువంటి బీసీలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క పార్టీలను పక్కన పెడదాం, బీసీ వరకైనా కార్యాచరణకు పూనుకుంటారా అనే ఒక క్వశ్చన్. 100% కార్యాచరణకు పూనుకున్నాం కాబట్టి ఈరోజు అసెంబ్లీలో 2 చట్టాలను చేసి ఆ 2 చట్టాలని గవర్నర్ గారి దగ్గరకు పంపి ఆ గవర్నర్ గారు ఆ యొక్క మేమేదైతే పంపినామో బిల్లులను వాటిని రాష్ట్రపతి దగ్గరికి పంపించి అక్కడ పెండింగ్లో ఉన్నది కాబట్టి అసెంబ్లీలో జీవో నెంబర్ 9 తీసుకొని వచ్చి మేము ఇప్పుడు ఏదైతే 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం, స్థానిక సంస్థలకు పోతామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలను ప్రేమతో భారతీయ జనతా పార్టీ నాయకులను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రేమతో గెలిపించారు. వీళ్ళకి ఈ రాష్ట్ర ప్రజల మీద భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏదైతే బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, వీళ్ళందరూ ప్రేమ ఉండేది ఉంటే వీళ్ళు పార్లమెంటులో మోడీ గారితో కొట్లాడాలి కదా. మోడీ గారు కూడా ఏమని చెప్పారు, జనగణన చేస్తా అని చెప్తున్నారు కదా 2027లను. మరి ఇప్పుడే ముందు ఈ ఒక రాష్ట్రం ఈ యొక్క అడుగు ముందే తీసుకున్నది. ఈ యొక్క భారతదేశంలో ప్రధానమంత్రి అంటే కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులకే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా వ్యవహరించి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంట్లో చట్టం చేయాల్సిన బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ గారి మీద కానీ నరేంద్ర మోడీ మీద లేదా? నిజంగా వాళ్ళకు బాధ్యత తెలంగాణ రాష్ట్రం మీద బీజేపీ నాయకులకు ప్రేమ ఉండేది ఉంటే అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్నిసార్లు వస్తుండు వాళ్ళకి లేదు, మేమేం చేస్తాం. చూద్దాం. బీసీల అంశం ప్రధానంగా అయితే చర్చకు వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏ గేమ్ ప్లాన్తో వెళ్తుంది, ఎలాంటి విధానాలతో బీసీలను మెప్పిస్తుంది అనేది గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే. ఏంటి, ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? 42% రిజర్వేషన్లు బీసీలకు మేము ఏం చేయబోతున్నామో మీరే చూడండి. కేసీఆర్ కూడా మాకు కలిసి రావాలి, మాతో పాటు కలిసి రావాలి, పార్టీలకు అతీతంగా బీసీలకు మేము
నాయకత్వం వహిస్తాం అనేటువంటి మాట కూడా క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు సాధారణ రిజర్వేషన్లతోనే వెళుతున్నటువంటి పరిస్థితి. మోసం చేశారా, లేకపోతే బీసీలను ఒక పొలిటికల్ కార్డు కింద వాడుకొని ఇది చేస్తున్నారా అనేటువంటిది బీఆర్ఎస్ ఆల్రెడీ విమర్శలు కూడా మొదలుపెట్టినటువంటి సిచ్యువేషన్. ఎలా చూస్తారు మీరు? మీకు మన ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మనకు బీసీ రిజర్వేషన్కి సంబంధించింది కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంత పెద్ద ఎత్తున మోసం చేయాలనో, ఎంత దగా చేయాలనో దానికంటే ఎక్కువ చేసిందని చెప్పేసి అయితే మేము చెప్పదలుచుకున్నాం. అంటే సాధారణ మాటల్లో మనం మాట్లాడుకోలేనంత స్థాయికి అది వెళ్ళిపోయింది. ఓకే. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీసీలకు మేము ఒరగబెడతామని చెప్పేసి రాజ్యాంగపరంగా దాన్ని హక్కులుగా కల్పిస్తామని చెప్పేసి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన ప్రక్రియ ప్రాక్టీస్లో ఏ విధంగా చేస్తున్నారో, అది ఏ విధంగా చేస్తే పూర్తవుతుందని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. మద్దతు ఇచ్చాం. 42% అది బిల్లు ప్రవేశపెట్టినా, జీవో ఇచ్చినా, లేకపోతే ఇంకోటి ఇచ్చినా, అంటే నైతికంగా అదేవిధంగా భౌతికంగా 2 రకాలుగా కూడా మేము ఆ రోజు మద్దతు ఇచ్చాం. ఈ రోజు కూడా ఇస్తున్నాం. కానీ ఇది రాజ్యాంగ పరిధిలో ఉన్నప్పుడు, 9th షెడ్యూల్లో చేర్చకుండా ఉన్నప్పుడు రిజర్వేషన్స్ ఏ విధంగా అమలవుతాయి, ఏ విధంగా సాధ్యమవుతుందని చెప్పేసి మేము మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్నాం, అడుగుతూ వస్తున్నాం. దానికి ఎక్కడ కూడా ఒక చట్టబద్ధంగా ఒక ఆన్సర్ ఇచ్చింది కానీ, న్యాయబద్ధంగా ఒక ఆన్సర్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ, ఈ కల్లబోలే మాటలు చెప్పే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కానీ బీసీలకు అనుమానాలు లేవనెత్తుతోంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక విమర్శ కూడా వచ్చింది. మేము లేవని తీసేదేంటి, క్లియర్ కట్గా కనబడుతుంది కదా. రాజ్యాంగంలో ఉన్న 9th షెడ్యూల్లో ఇది చేర్చకుండా రిజర్వేషన్ అమలు అయ్యే అవకాశం ఉందా చెప్పమనండి. ఇది వాస్తవం కాదా బీసీలకు చెప్పమనండి. బీసీలు కూడా చెప్తున్నారు కదా, మీరు మాకు కల్పిస్తే రాజ్యాంగబద్ధంగా కల్పించండి. మీరు పార్టీ పరంగా చేయాల్సింది ఏముంది, దానికి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది, అవసరం లేదు కదా. అదేవిధంగా దానికోసం బీసీ రిజర్వేషన్స్ అమలు చేయడం కోసం వీళ్ళు ఎక్కడ చర్చిస్తున్నారు, క్యాబినెట్లో చర్చిస్తున్నారు. క్యాబినెట్కు రాజకీయ పరంగా ఇచ్చే, వాళ్ళ పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లకు ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ వాళ్ళు రాజకీయ పరంగా పార్టీ పరంగా ఇవ్వదలుచుకుంటే చర్చ ఎక్కడ జరగాలి, గాంధీ భవన్లో జరగాలి, వాళ్ళ పార్టీ పరంగా. కాబట్టి క్యాబినెట్లో ఇది ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించింది క్యాబినెట్. కానీ అనవసరమైన ప్రజాధనాన్ని నిరుపయోగం చేయటం కోసం, దుర్వినియోగం చేయటం కోసం తప్ప వేరే ఆలోచన లేదు వాళ్ళకు. కాబట్టి ఈరోజు కంప్లీట్గా బీసీ రిజర్వేషన్లని తుంగలో దొక్కి దాన్ని సమాధి చేసి ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మేము ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం, అదే జరిగింది. మీరు ఒకవేళ పార్టీ పరంగానే ఇవ్వాలి అనుకుంటే మీకు ప్రాక్టీస్లో అన్ని విషయాలు తెలిసినప్పుడు మీరు ఎప్పుడో నిర్వహిస్తే మన కేంద్రం దగ్గర నుంచి వచ్చే డబ్బులు వచ్చేటివి కదా, వచ్చాయి కదా, ఎప్పుడో వచ్చేటివి కదా, మనకు క్లియర్ కట్గా కనబడుతుంది కదా రాజ్యాంగపరమైన. సరే ఒకవేళ మీరు రాజ్యాంగబద్ధంగానే వెళ్దాం పెడతారు అని చెప్పేసి అనుకుందాం. ఎక్కడైనా మీరు ఆ రోజు అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రగల్భాలు పలికింది ఏంది, మేం అఖిలపక్షాన్ని తీసుకెళ్తాం, ప్రతిపక్షాలని కలుపుకొని తీసుకెళ్తాం. ఎక్కడ తీసుకెళ్ళినరు? హైదరాబాద్ ఢిల్లీకి తీసుకెళ్ళినరా, జంతర్ మంతర్ దగ్గర తీసుకుపోయినరా, లేదా ప్రధానమంత్రి దగ్గరికి పోయినరా, ఎక్కడికి పోయినరు ప్రతిపక్షాలను తీసుకొని? సరే మేం పోలేదు, మీరే ఒక బృందంగా అధికారికంగా పోయి మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఏమన్నా చేశారా? అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చకే కేసీఆర్ హాజరవ్వలేదు, కేసీఆర్కి అసలు చిత్తశుద్ధి లేదు, కేసీఆర్కి ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి దానికి దీనికే సంబంధం అండి. బీసీ రిజర్వేషన్ మాట్లాడినటువంటి వ్యక్తితో మేము ఏం మాట్లాడాలి, ఏం పిలుపునివ్వాలి, ఏం తీసుకొని వెళ్ళాలి, ఆ వెర్షన్ ఏం వినిపించాలి అంటే మా పార్టీ ప్రతినిధులు లేరా, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లేరా, మా హరీష్ రావు గారు లేరా, మా మాజీ మంత్రివర్గం లేదా, ఎవరు లేరు. మేము పార్టీ నుంచి ఎవరిని పంపిస్తే అధికారికం. కేసీఆర్ మాట్లాడింది వేరుంటుంది, ఇతర నేతలు మాట్లాడింది ఇంకోలా ఉంటుంది అనేటువంటి ఒక సూటి ప్రశ్న కూడా కాంగ్రెస్ పార్టీ వేస్తుంది. కేసీఆర్ వచ్చి నేరుగా ఈ అంశానికి సంబంధించి మాట్లాడితే ఉండేటువంటి వ్యాలిడిటీ కావచ్చు, వచ్చేటువంటి ప్రెషర్ కావచ్చు, ఇదంతా వేరే ఉంటుంది అనేటువంటి. మురళి గారు బీసీ రిజర్వేషన్ కి సంబంధించింది, ఒక్క నిమిషం నేను ఏమంటున్నా అంటే బీసీ రిజర్వేషన్ కి సంబంధించింది రాజకీయ పరంగా మాట్లాడడంలో కావచ్చు, లేదా రాజ్యాంగబద్ధంగా అమలు చేయండి అని చెప్పేసి అనేది మాట్లాడతారు కదా. సీనియర్ అయ్యండి ఒక సలహాలు సూచనలు ఇచ్చి మమ్మల్ని గైడ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి. అవును, దాంట్లో భాగంగానే మా కేటీఆర్ గారు మాట్లాడారు కదా, సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. మా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఎవరు సలహాలు సూచనలు ఇస్తున్నారు? మా అధినేత కేసీఆర్ గారు ఇస్తున్నారు. దాని పరంగా నడుస్తుంది. అదేవిధంగా మేము మీకు ఎక్కడ ప్రాబ్లము, మేము ఎక్కడైనా మీకు మద్దతు ఇవ్వకపోతే ప్రాబ్లం, మేము మద్దతుగా మాట్లాడకపోతే ప్రాబ్లం. మీరు జంతర్ మంతర్ ఒకవేళ తీసుకెళ్ళి మాకు అక్కడ అవకాశం ఇస్తామని చెప్పేసి అన్నా మేము రాకపోతే ప్రాబ్లం కదా. మీరు ఎక్కడా లేదు. సార్ ఇవన్నీ వద్దు సార్, ఇవన్నీ పక్కన పెట్టండి. స్వయంగా ఇదే బీసీ రిజర్వేషన్ అమలు చేద్దామని చెప్పేసి అనుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీకి జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరిగిన దాంట్లో రాహుల్ గాంధీ గారు పాల్గొన్నారా, వచ్చిండ్రా, అటెండ్ చేసిండ్రా?
వాళ్ళ ప్రతినిధిగా ఒక లోక్సభ నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజు తను అక్కడికి వచ్చి అడ్రస్ చేసిండా ఇది సమస్య, ఈ సమస్యను నేను లేవనెత్తుతా, మా పార్లమెంట్ లో లేవదేయడానికి నేను అన్ని రకాలుగా ఉపయోగించుకునే అవకాశాన్ని అని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉందా? మీరు చూడండి. ఎందుకంటే వీళ్ళకి 200 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీలు ఎక్కడైనా 0 అవర్లో కానీ క్వశ్చన్ అవర్లో కానీ లేదా ప్రైవేట్ బిల్లు కానీ పెట్టినరా? కానీ మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించడం కోసం ఒంటరిగా పోరాటం చేసినాం, అందరినీ కలుపుకొచ్చేటట్టు చేసినాం. మేము రాజీనామాలు చేసినాం, రాజీనామాలు చేయించేటట్టు ఒత్తిడి చేసినాం. మీరు బీసీ రిజర్వేషన్ సాధించడం కోసం మీరు పార్లమెంట్లో ఉన్న వాళ్ళతో ఏమైనా ప్రయత్నం చేసినరా? ఇదే ఇక్కడ పెద్ద ప్రగల్భాలు పలుకుతున్న ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, బీజేపీ ఎంపీగా ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తున్నారు? వీళ్ళది మైత్రి అండి, ఇది రాజకీయ బంధం. ఈ రాజకీయ బంధంలో వీళ్ళందరూ కలిసే ఉంటారు, బయటకు మాత్రం అట్లా మాట్లాడతారు. దానికి సంబంధించి కూడా వారు ఒక థియరీ చెప్పారు రాజ్ కుమార్ గారు. ఎస్, మాట్లాడదాం ఒకసారి. ఇక డాక్టర్ పివి రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే. ఎస్, ఒకసారి మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. ఎస్ ఎస్ వినపడుతుంది నాకు. ఎస్, మా దగ్గర కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే మా దగ్గర ఏమీ లేదు, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మేము చేయాల్సిన కృషి కావచ్చు, మేము పడాల్సిన కష్టం కావచ్చు, చేయాల్సిందంతా కూడా మేము చేశాము. భారతీయ జనతా పార్టీ డ్యూయల్ గేమ్ ఆడుతోంది అనేటువంటి ఒక కామెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు అందువల్లే అది సాధ్యం కాకపోవడం వల్లే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకి పాత రిజర్వేషన్తోనే మేము వెళుతున్నాం అనేటువంటి ఒక కామెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా స్టేట్ బీజేపీ ఒకలాగా ఉంటుంది, సెంట్రల్ బీజేపీ ఒకలాగా ఉంటుంది అనేటువంటి ఒక మాట. ఎందుకు ప్రెజర్ పెట్టట్లేదు ఈ అంశానికి సంబంధించి? ఎప్పుడో కొలిక్కొచ్చేటువంటి పరిస్థితి ఉంది కదా, మేము కలిసి వస్తాం కిషన్ రెడ్డి గారితో లేకపోతే సంజయ్ గారితో అనేటువంటి ఒక కామెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తుంది. ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని పెండింగ్లో పెట్టిందా లేకపోతే నలగనివ్వట్లేదు అనేటువంటి ఒక కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు? ఎలా చూడాలి? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ డ్యూయల్ గేమ్ ఆడట్లేదు, అక్కడ ఆడేదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడుతా ఉంది. వాళ్ళు ఇంటెన్షనల్ గా ఓటు బ్యాంక్ రాజకీయ కోసం బీసీలని అడ్డం పెట్టుకొని బీసీ ఓటు బ్యాంక్ సాధించి ప్రభుత్వంలో రావాలనే ఆలోచనతోటి ఆ ఇంటెన్షనల్ గా చెప్పిన డిక్లరేషన్ తప్పితే కామారెడ్డిలో చెప్పింది ఇచ్చింది అంతకంటే ఎక్కువ ఏం కనపట్లేదు. ఎందుకంటే వాళ్ళు 20 నెలల కాలంలో ప్రభుత్వం వచ్చాక 20 నెలల కాలం వరకు ఎప్పుడు కూడా బీసీ డిక్లరేషన్ చేయించాలనే ఆలోచన ఎప్పుడు కూడా రాలేదు. ఎప్పుడు వచ్చింది? లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి హడావిడిగా వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో డెసిషన్ తీసుకోకపోతే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మున్సిపాలిటీలో ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఓడిస్తారు, పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే 420 అంశాలు కానీ వాటిని తుంగలో తొక్కి ఏ విధంగా అమలు చేయలేక చేతగాక వాటిని ఆ పక్కన పెట్టి హడావిడిగా దీన్ని తీసుకొచ్చారు. చూడండి, మీరు ఒక్కసారి మీరు చూస్తే ప్యాటర్న్ చూస్తే సర్వే దగ్గర నుంచి మొదలు పెడితే జంతర్ మంతరు తర్వాత బిల్స్ పంపించేదాకా వాళ్ళకి ఒక చిత్తశుద్ధి కనపడతా ఉందా? సర్వేలో కూడా ఏ విధంగా చేశారు? హడావిడిగా ఒక సర్వే చేశారు, ఒక బీసీ కమిషన్ వేసి అక్కడి నుంచి అది కాదు మొట్టికాయలు వేస్తే హైకోర్టు కానీ బీసీ కుల సంఘాలు మొట్టికాయలు వేస్తే మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేసి రీసర్వే చేశారు. కానీ ఎక్కడ కూడా పూర్తిగా సర్వే చేసినట్టుగా కనపట్లేదు. సర్వే చేస్తే ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తే ఆ రిపోర్ట్ అంతా ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. కానీ ప్రతిపక్షాలు అడిగినా కూడా వాళ్ళు బయట పెట్టట్లేదు. అంటే ఏదో దాస్తా ఉన్నారు. దాంట్లో 42%లో మరి ఎంతమంది నిజంగా అంటే జాతీయ స్థాయిలో వెంకటరెడ్డి గారు జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో నిజంగా భారతీయ జనతా పార్టీకి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అమలు చేయాలనేటువంటి ఉద్దేశం కానీ లేకపోతే దీనికి సంబంధించి పార్లమెంట్లో ఒక చర్చ పెట్టాలని కానీ లేకపోతే ఇతరత్రా ఏమైనా ఉందా? లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరో ఒకరిద్దరు మంత్రులు గట్టిగా మాట్లాడితే పనవదనేటువంటి ఒక ఒపీనియన్లో ఉన్నారు తప్ప నిజంగా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకత్వానికి అసలు ఈ అంశాన్ని పట్టించుకునే ప్రసక్తి లేదు అనేటువంటి ఒక కామెంట్ ఉంది. నిజంగా ఆ సీరియస్నెస్ లేదా భారతీయ జనతా పార్టీకి? భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ, అదేమో ప్రాంతీయ పార్టీ కాదు. ఓన్లీ స్టేట్ కోసం, ఒక స్టేట్ కోసమే చూడటం, ఒక స్టేట్ కోసమే. అందుకే ఈ అంశం చాలా చిన్నగా కనపడుతుంది. ఒక్క నిమిషం ఉండండి. భారతీయ జనతా పార్టీకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు, మిగతా కేంద్ర ప్రాంతాలు. మేమే భారతీయ జనతా పార్టీ స్వయాన 20 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాం. ఏదైనా చేయాలంటే జాతీయ
ఏదన్నా ఇట్లాంటి చట్టాలు తీసుకురావాలంటే పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడుతూ ఉంటుంది తప్పితే ఒక ఏదో ఒకటి ఇప్పుడు కర్ణాటకలో చేసిర్రు. కర్ణాటకలో 2015లో ఇదే సర్వే చేసిర్రు సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అక్కడ రిపోర్ట్ బయట తీసుకొచ్చారు. ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, రిజర్వేషన్లు పెంచి ఇవ్వలేదు. అదే విధంగా బీహార్ లో కూడా చేసిర్రు, అది కూడా కాలేదు. మధ్యప్రదేశ్ లో చేసిర్రు, ప్రయత్నం చేసిర్రు, అక్కడ కూడా కాలేదు. మహారాష్ట్రలో ప్రయత్నం చేసిర్రు, అక్కడ కూడా కాలేదు. ఇలాంటి ఎందుకు కావట్లేదు అంటే there are 3 judgments clearly saying that cannot be overcome 50% cap అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు. కానీ వాంటెడ్ గా డెలిబరేట్ గా తీసుకొచ్చిన ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఉందో ఇది వాళ్ళ కోసం, వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయ కోసం వాళ్ళ కోసం తెచ్చి తప్పితే వీళ్ళు వెంకటరెడ్డి గారు రాజకీయపరమైనటువంటి అంశాలు ఒక్క నిమిషం ప్లీజ్, నేను మాట్లాడతాను. రాజకీయపరమైనటువంటి అంశాల సంగతి పక్కన పెడదాం. సరే, ఏ పరిస్థితుల్లో ఈ అంశం తెర మీదకి వచ్చింది? సరే, రాజకీయాలా లేకపోతే బీసీలను మెరుగుపరిచేటువంటి ఉద్దేశమా, వారిని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అనేటువంటి ఒక మాట. ఏదైనా సదుద్దేశమే కదా, బీసీలు నిజంగా ఆ స్థాయిలో వెనుకబడి ఉన్నారా లేకపోతే దానికి సంబంధించి మేము వాళ్ళకంటే ముందే మేము బీసీల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి ఉన్నా చెప్తాను నేను. 23 ఎన్నికల ముందు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద ఒక్కవేళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నెంబర్ 1. నెంబర్ 2, ప్రధానమంత్రి హిమ్సెల్ఫ్, ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఓబీసీ. తర్వాత 27 మంది కేంద్ర మంత్రులు కూడా బీసీలో చేసుకున్నాం. నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. ఇదే విధంగా డెఫినెట్ గా ఇది అడావిడిగా తీసుకొచ్చిన సర్వే కాదు. సర్వే తీసుకొచ్చి ఏదో బీసీలకు మేము వరద పెడుతున్నాం, ఏదో చేస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, మేము దేశం మొత్తం మీద పాపులేషన్ సెన్స్ వస్తూ ఉంది. పాపులేషన్ సెన్స్ తో పాటుగా కాస్ట్ సెన్సెస్ కూడా వస్తూ ఉంది. ఇంటింటికి తిరిగి ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ, ముస్లింలు కానీ ఈ భారతదేశంలో ఎక్కడ ఏ విధంగా నివసిస్తున్నారు, ఎట్లా ఉందని చెప్పి ఆ కాస్ట్ సెన్సెస్ వచ్చిన తర్వాత దాని మీద డెఫినెట్ గా డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఖచ్చితంగా మళ్ళీ ఖచ్చితంగా ఎన్నికలకు 1 సంవత్సరం ముందే భారతీయ జనతా పార్టీ ఎన్నికల అంటే రాజకీయ చతురతలో భాగంగా అప్పుడు తెర మీదకి వస్తుంది తప్ప అప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీకి నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాల వరకు బీసీలు గుర్తుకురారా? అంటే అలానే చూడొచ్చు. 2026లో పాపులేషన్ సెన్సస్ వస్తా ఉంది. 26 తర్వాత పాపులేషన్ సెన్స్ తో పాటుగా కాస్ట్ సెన్సస్ కూడా చేస్తారు. ఆ కాస్ట్ సెన్సస్ మీద డెసిషన్ తీసుకొని పార్లమెంట్ లో చర్చకు వస్తారు. పార్లమెంట్ లో చర్చకు వచ్చాక ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మళ్ళీ కల్పించాల్సిన ఎన్నికల సమయానికి ముందు మళ్ళీ బీసీలు ఒక రాజకీయ అంశం అంటే ఇప్పుడు కేంద్ర నాయకత్వం పార్లమెంట్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, టైం ఫ్రేమ్ ఉంటుంది, టైం బౌండ్ పీరియడ్ ఉంటుంది. దానిలోగా ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి అనుకుంటుంది తప్పితే వీళ్ళలాగా ఇప్పుడు 42% అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రిజర్వేషన్. 42%లో ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టట్లేదు అంటే నేను ఒక చెప్తాను. దానికి ఈ 42%లో 10% ముస్లింలకి రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు. 10% పోతే 32% మాత్రమే బీసీలకు మిగులుతుంది. బీసీలకు వచ్చేది 32% రిజర్వేషనే. దానికి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, దానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి. అందుకే వీఆర్ డిమాండ్ యాక్చువల్లీ టు కీప్ the report రాజకీయాలు to show them that to see that to make sure that everybody can see that. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, బీసీల రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ మాటకి భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి 10%, అలాగే 32% ముస్లింలు, అలాగే బీసీలకు ఇస్తున్నటువంటి 32% అనే దాన్ని కొంచెం లాజికల్గా రాజకీయ పార్టీలు చెప్పే విధానాన్ని బట్టి మేము మోసపోతున్నాం, ఒక నిమిషం మేము మాయకు గురవుతున్నాం అని అయితే వాళ్ళ ఒక కంక్లూజన్కి వచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే అది పార్టీలకి నెగిటివ్గా రిఫ్లెక్ట్ అవ్వకుండా చూసుకునేటువంటి బాధ్యత అయితే పార్టీల మీద ఉంటుంది. కాస్త ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం కావచ్చు, రాజకీయ చైతన్యం చాలా వచ్చింది. అంటే మనం మాట్లాడినటువంటి మాటకు సంబంధించి వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మాట్లాడదాం ఒకసారి, మనం వారితోనే మాట్లాడదాం ఒకసారి. రాజ్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి ఒక ఈక్వేషన్, నిజంగా ముస్లింలకి 10% రిజర్వేషన్ పోరు 32% ఇస్తున్నటువంటి పరిస్థితి, దాన్ని విభేదిస్తున్నాం అనేటువంటి ఒక కీలకమైనటువంటి మాట. నిజంగా అలానే చూడాలా, లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకమైనటువంటి బీసీల రిజర్వేషన్లు అని చెప్పి ఒక మాయ చేస్తుందా అనేటువంటి ఒక కామెంట్?
భారతీయ జనతా పార్టీ నాయకులకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఒక బీసీ రాష్ట్ర అధ్యక్షుని తొలగించి ఇద్దరు ఓసీ నాయకులకు ఇచ్చారు, కిషన్ రెడ్డి గారికి ఇప్పుడున్న వాళ్ళ నాయకునికి. వాళ్ళకు ఇప్పటికైనా కూడా బీసీల గురించి మాట్లాడే చిత్తశుద్ధే లేదు. 2023 ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు, వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు మన అధికారంలోకి వస్తాం అనుకున్నారా, అందుకే చేస్తామని చెప్పారు. అది వాళ్ళ చిత్తశుద్ధి. వాళ్ళు అడిగిన ప్రతి పార్టీగా కాన్ఫిడెన్స్ ఉండకూడదు, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో అందులోనే చేసి ఉండొచ్చు. మేము ముందు నుండే చెప్తున్నాం జూబ్లీహిల్స్ లో వీళ్ళకు ఏది డిపాజిట్లు రావని, అక్కడ కూడా గెలుస్తామని చెప్పారు. ఇది కూడా గట్నే ఉన్నది 2023 అధికారంలోకి వస్తావాళ్ళు. ఇది వీళ్ళు అడిగిన ప్రశ్న ఒకటి, వాళ్ళు చెప్పే సమాధానం ఒకటి. కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకున్నది, మనం ఇక్కడ నుండి ఒక అడుగు మొదలు పెడదాం బీసీలకు న్యాయం చేసే ఉద్దేశం అని అంటే వాళ్ళు ఏం మాట్లాడినారు, ఈ యొక్క మేము 28 రాష్ట్రాలు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవాలని అన్నారు. మీరు 2026లో జనగణన చేస్తా అంటున్నారు, తర్వాత కులగణన చేస్తా అంటున్నారు. అదే తెలంగాణ రాష్ట్రం నుండి ఒక రాష్ట్రం ఇనిషియేటివ్ తీసుకున్నది, గవర్నర్ గారి దగ్గర నుండి రాష్ట్రపతికి బిల్లులు పంపించినప్పుడు మీరు ఒక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఇక్కడ 8 మంది ఎంపీలను ప్రేమతో గెలిపిస్తే దాని మీద మీరు కొట్లాడితే మన మీ సొమ్ము పోతుందా? రాష్ట్ర ప్రజలకు ఇక్కడ ఒక న్యాయం చేత మీద ఏమైనా మూటలు కరిగిపోతాయా? దాని గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది, బీసీలను రాజకీయంగా ఉపయోగించుకుంటుందని మాట్లాడడం అనేది ఏవి పొలిటికల్ కామెంట్స్ కాదు. ఈ పొలిటికల్ కామెంట్స్ మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా చేస్తే బాగుంటుంది, కానీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీగా మీరు చేస్తే అది అసహ్యంగా ఉన్నది బీజేపీ పార్టీ నాయకులారా. ఎందుకనంటే ఈరోజు మీరు ప్రతి చట్టం మీకు అనుకూలంగా మీరు అన్ని కూడా ఈరోజు చట్టాలు తీసుకొని వచ్చి పార్లమెంట్లో చట్టాలు చేసుకుంటున్నారు. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న బీసీలకు కాకుండా దేశవ్యాప్తంగా బీసీలకు ఒక న్యాయం జరిగే కార్యక్రమాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? వీళ్ళ ప్రజలకు న్యాయం జరిగేది వీళ్ళు ఎప్పుడు చేసుకోరు. వీళ్ళ బీజేపీ పార్టీకి వీళ్ళ మోడీ గారికి ఏదైతే న్యాయం జరుగుతుందో అవే చట్టాలు చేస్తారో అవే న్యాయం అని చెప్తారు, అంతే తప్ప దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ అలా మాట్లాడుతోంది. సరే, భారతీయ జనతా పార్టీ వెర్షన్ అదే అని అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఎస్ మీరు పాత రిజర్వేషన్లతోనే వచ్చారుగా, మాకు ఒరిగింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి అనేటువంటి, అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతోటి ఒక హీట్ మీద ఒక వేవ్ తోటి వెళ్ళిపోదాం అనేటువంటి ఇది ఉన్నప్పటికీ కూడా రూరల్ ఏరియాస్లో వాళ్ళు అడిగే మాటలు కానీ నాయకులు గ్రౌండ్ లెవెల్ నాయకులు వెళ్ళినప్పుడు, సరే కీలక నేతలు వాళ్ళు వెళతారు, వాళ్ళు ఏం మాట్లాడతారనే సంగతి పక్కన పెడితే ఒక కార్యకర్త వెళ్ళినప్పుడు బీసీలు కార్యకర్తల్ని ప్రశ్నించేటువంటి విధానం కానీ ఇన్ఛార్జీలతో మాట్లాడేటువంటి విధానం కానీ దాన్ని ఫేస్ చేయగలదా కాంగ్రెస్ పార్టీ? 100% మేము ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఫేస్ చేస్తాం, వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తారు కూడా. ఎందుకనంటే ఈరోజు బీసీల గురించి భారతదేశంలో చర్చ లేని సమయంలో కాంగ్రెస్ పార్టీ చర్చ చేసింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీసీల గురించి రాజకీయ చర్చ తప్ప ప్రజా ఉపయోగ చర్చ కాదు అని బీజేపీ చెప్తున్నటువంటి రాజకీయ చర్చలే ప్రజా ఉపయోగ చర్చలుగా మారుతాయి. ఈ రోజు రాజకీయాల చర్చలు జరుగుతున్నాయి అంటేనే ప్రజలకు ఉపయోగపడే విధంగా మారడానికి అవకాశం ఉన్న చర్చలు కాబట్టి రాజకీయంగా జరుగుతాయి సార్. ఈ రోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలను గ్రామాలలో ఏ విధంగా ఫేస్ చేస్తామనంటే భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం. ఆ యొక్క చర్చను ప్రారంభించడం మేము. దానికి అనుగుణంగా ఈరోజు అసెంబ్లీలో మేము చట్టాన్ని చేసి అది గవర్నర్ దగ్గర నుండి రాష్ట్రపతి గారి దగ్గరకు పంపించడం, అక్కడ పెండింగ్లో ఉంటే సుప్రీంకోర్టు పోయినాం, అక్కడ పెండింగ్లో ఉంటే మళ్ళీ హైకోర్టు వచ్చినాం. ఇవన్నీ కూడా బీసీల మీద చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నామని చెప్పేసి మేము కొట్లాడుతున్నామని చెప్పేసి ఈరోజు మేము ప్రజలను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా ఫేస్ చేస్తారు? గతంలో 31% ఉన్న రిజర్వేషన్లు 18% మేము తగ్గించినాం, బీసీలకు అన్యాయం చేసినాం, వాళ్ళని ఇట్లా మన్నుకొట్టామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫేస్ చేస్తారా? అసలు బీసీల గురించి చర్చ చేయకుండా స్తబ్దంగా ఉన్న బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళు ఫేస్ చేస్తారా అనేది ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక బీసీ ఉద్యమకారునిగా మాట్లాడి ఈరోజు పోరాటం చేస్తున్నారు. బీసీ సంఘ నాయకుల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఎస్ ఇది పరిస్థితి, అంటే పార్టీ పరంగా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇలా వెళ్లాల్సి వచ్చిందని వాళ్ళని కన్విన్స్ చేసి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తారా లేకపోతే నేరుగా వెళ్తారా? ఈరోజు గతంలో ఏదైనా అది ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఏదైనా కుల సంఘాలు ధర్నాలు చేసుకుందామనంటే వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకపోయేది ఉండే గత ముఖ్యమంత్రి గారు. వారి గురించి చర్చ అవసరం లేదు, కానీ గత ముఖ్యమంత్రి కాబట్టి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి బీసీ నాయకుల నోరు మూయించారు రేవంత్ రెడ్డి, ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రకరకాల విమర్శలు. అందుకే బీసీ నాయకులు ఎవరు కూడా బీసీ సమావేశాలకు కానీ లేకపోతే ఇతరత్ర వాటికి ఎక్కువగా హాజరు అవ్వలేకపోతున్నారు. అంటే రేవంత్ రెడ్డి మాటని తీసేయలేక లేకపోతే అధిష్టానం ఆదేశాలని
ఓబే చేయలేక నలిగిపోతున్నారనేటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే ఈ పరిస్థితి ఉంటే నిజంగా గ్రౌండ్ లెవెల్ బీసీలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని రకరకాల విమర్శలు ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్నాయి కదా, దాన్ని ఎలా చూడాలి? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, మా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మొట్టమొదట మాట్లాడే గొంతే ఈ యొక్క రాష్ట్రానికి మా పార్టీ అధ్యక్షుడు బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆయనే ప్రతిదీ మాట్లాడతారు మా ముఖ్యమంత్రి గారి కంటే ముందు. ఇంకా బీసీ నాయకులకు గొంతు నొక్కేసినట్టు ఏడున్నది ఇది ఎంత అవాస్తవం. ఈ రోజు బీసీలకు మాకు చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి మేము రాష్ట్ర అధ్యక్షుని చేసినాం. పార్టీలకు అతీతంగా మహేష్ కుమార్ గౌడ్ ఏకం చేసింది ఏముంది? పిసిసి చీఫ్ అవ్వటం తప్ప వారి నుంచి బీసీలకు ఒరిగింది ఏంటి అని బీసీ సంఘం నేతలు కూడా నేరుగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. దానికి ఏం చెప్తారు? బీసీ సంఘాలు ఈరోజు ఏదైనా ఉద్యమాలు బయట చేసేది ఉంటే ప్రతిపక్ష పార్టీలు వాటికి మద్దతు ఇవ్వడం అనేది మనం గతంలో చూసుంటాం. ఈ రోజు మా మహేష్ కుమార్ గౌడ్ గారే మా గాంధీ భవన్ పిలిపించుకొని బీసీ సంఘం నాయకులు కలుస్తామన్నప్పుడు వాళ్ళు ఈ రాష్ట్రంలో గత నెల ఏదైతే 18 తారీఖు ధర్నా వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ ధర్నా కూడా మా మహేష్ కుమార్ గౌడ్ గారు పూర్తిగా సంపూర్ణంగా పార్టీ పరంగా మద్దతు ఇచ్చి దానికి ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చేలా చేసింది. అంతకంటే ఏం చిత్తశుద్ధి కావాలి? ఒక అధికార పార్టీ అయి ఉండి ఈరోజు ఉద్యమాలకు మనం ఉద్యమాలు చేయండి, బీసీలకు న్యాయం జరిగే ఉద్యమానికి మేము మద్దతు ఇస్తామని చెప్పినాం. అంతకంటే గొప్ప చిత్తశుద్ధి ఏ పార్టీకి ఉంటుంది? రైట్ మాట్లాడదాం ఒక్క నిమిషం. మనం గౌతమ్ ప్రసాద్ గారి వెర్షన్ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. గౌతమ్ ప్రసాద్ గారు, సో అది బీఆర్ఎస్ పార్టీ, సో రెండు జాతీయ పార్టీల వెర్షన్ మనం చూసాం. వారికి ఉన్నటువంటి కారణాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ మీరు చెప్పినట్టుగా 18% దానికి తీసుకొని వచ్చి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా వెళ్తారు? కాంగ్రెస్ పార్టీ పాత రిజర్వేషన్తోనే వస్తోంది, మోసపోతున్నారు అని బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి బీసీ నేతల్ని కన్విన్స్ చేసి మొత్తం కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పార్టీ. క్లియర్ కట్గా వాళ్ళు చేసే పనికి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఇది వాస్తవ పరిస్థితి. అదేవిధంగా ఇందాక మీరు అని చెప్పినారు వెంకటరెడ్డి గారికి మాట్లాడుతూ, వాళ్ళ చేతుల్లో కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఏం లేదు, మా చేతుల్లో ఏం లేదు కాబట్టి మాతో ఏం కాదు అని అంటే మేము అదే చెప్తున్నాం మొదటి నుంచి. ఈ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఏం లేదు, వీళ్ళతో ఊదుగాలదు, పీర్ లేవదు, వాళ్ళ చేతగానితనం క్లియర్ కస్టర్ కనబడతా ఉంది కాబట్టి వీళ్ళతో ఏం కాదు అని అదే చెప్తున్నాం మేము. మీరు చేయాల్సిన పని చేయకుండా ఆ పని కాకుండా మీరు మిగతా పని ఎంత చేస్తానంటే ఏం ఉపయోగం అంటున్నాం. చేయాల్సిన పనికి మీరు మన టార్గెట్ ఏంటి? మన టార్గెట్ వైపు ఉంటే మీరంతా ఇక్కడ ఆడుకుంటూ ఉంటుంటే టార్గెట్ పూర్తి అవుతుందా? యుద్ధం ఎక్కడ చేయాలి? పార్లమెంట్ మీద చేయాలి, మోడీ గారి దగ్గర చేయాలి. అక్కడ మనం ప్రతిపాదన పెట్టాలి. బలవంతంగానైనా వాళ్ళ మీద ఫోర్స్ చేసి మెడ మీద కత్తి పెట్టైనా పార్లమెంట్లో బిల్లు పెట్టించే ప్రయత్నం చేయాలి, 9th షెడ్యూల్లో చేర్పించే. అది కాకుండా నేను ఢిల్లీకి పోయినా, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు. ఎందుకు ఆడుకుంటున్నారు ఇట్లా? అట్లా ఆడుకోవద్దని మేము అంటున్నాం. ఆడుకునేదేదో పార్లమెంట్తో ఆడుకోండి, ఆడుకునేదేదో మోడీతో ఆడుకోండి. ఆ ఆడుకునే దాంట్లో మీకు వెనుదనుగా మేము ఉంటామని చెప్తున్నాం. ఇదే మాట తీసుకొని వెళ్ళి ఇప్పుడు ప్రజల్లో పోతే మీకు బీసీ నాయకులు, బీసీ ప్రజలు దగ్గర రానిస్తారా? రేపు స్థానిక ఎన్నికలలో మీరు ఇది చెప్పుకుంటూ పోతారు. ఈ రోజు ఇది ప్రపంచం అంతా కూడా దీంట్లో ఉంది. ఈ రోజు 80-90% ప్రజల చేతిలో ఫోన్ ఉంది. నేరుగా ఇప్పుడు కేసీఆర్ మాట్లాడే పరిస్థితి ఉంటుందా బయటకు వచ్చి? ఏ విషయము? మన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తోంది, మోసపోవద్దు అని. సరే, మురళి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు మా పార్టీ నుంచి మాట్లాడే ఏ వ్యక్తి అయినా అది పార్టీ అభిప్రాయమే. ఖచ్చితంగా తను వచ్చి మాట్లాడరా అది కాదు విషయం. మేము ఏం మాట్లాడుతున్నాం అనేది విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ అంటుందనో భారతీయ జనతా పార్టీ అంటుందనో కాకుండా కేసీఆర్ వచ్చి మాట్లాడిన దానికి, మిగతా వాళ్ళు వచ్చి మాట్లాడిన దానికి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అది అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది, ఇతర నేతలు మాట్లాడితే ఎలా ఉంటుందని ప్రతి జర్నలిస్ట్ని అడిగితే చెప్తూ ఉంటారు. ఇతర వాళ్ళ మాటలకి వ్యాలిడిటీ లేదు, అంత ఫోకస్ ఉండదని కాదు నా ఉద్దేశం. అధినేత వచ్చి నేరుగా మాట్లాడితే, ఉద్యమాన్ని ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక వ్యక్తి నోరు విప్పి మాట్లాడుతూ ఉండేటువంటి పవర్కి మిగతా వాళ్ళు మాట్లాడితే పవర్ తేడా లేదు. అదే కదా వారు చెప్పేది. నేను అదే అంటున్నాను సార్. నేను ఏమంటున్నాను, మురళి గారు, ఇక్కడ నేను అదే చెప్పబోతున్నాను విషయం.
మేము వీరులము, మేము శూరులము, మేము ధీరులము, ప్రతిపక్ష నాయకుడు చచ్చిపోవాలి అని చెప్పేసిన అన్న వాళ్ళ ముందు ఏం మాట్లాడతారు సార్? మేమే అన్ని హాస్పిటల్లో ఉండి వచ్చి పరామర్శించి అన్ని వాకప్ సార్ నోటితో ఏదో నోటితో నవ్వి నొసలితో ఎక్కిరించడం సార్, అది నోటితో నవ్వి నొసలితో ఎక్కిరించడం. అది మీరు గమనించండి. ఆ నెక్స్ట్ డేనే ఏం మాట్లాడేది? చచ్చిపోవాలన్నాడు, మార్చురికి పోవాలన్నాడు, పొయ్యిండు అన్నాడు, సస్తాడన్నాడు. ఇదేనా మాట్లాడడం? ఇదేనా ఒక ప్రతిపక్ష నాయకుడి పట్ల, మాజీ మంత్రి ముఖ్యమంత్రి పట్ల, అదే విధంగా తెలంగాణ సాధించిన ఒక గొప్ప నేత పట్ల మాట్లాడాల్సిన మాటలు ఇది? కాదు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద? అనుకుంటాడా? నేను అనుకోవాలన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చచ్చిపోవాలి అనుకోవాలన్నా? నేను అనుకోను. నాకు విజ్ఞత ఉంది. నాకు ఈ రాజ్యం పట్ల, అదేవిధంగా ఈ తెలంగాణ పట్ల నాకు బాధ్యత ఉంది. రేవంత్ రెడ్డి చచ్చిపోవాలని కోరుకోను. యుద్ధంలో ఆయన ముందు గెలవాలని, ఆయన ముందు యుద్ధం ముందే ఉండాలని చెప్పేసి కోరుకుంటా తప్ప చచ్చిపోవాలని నేను కోరుకోను. మార్చురికి పంపించాలని నేను కోరుకోను. మార్చి నుంచి అటు నుంచి అటే పోతానని చెప్పేసి నేను కోరుకోను. ఇతను మార్చురికి వెళ్ళాలని అస్సలే కోరుకోను. ఇతను ఎక్కడ ఉండాలి తెలుసా? మాకు న్యాయం చేయాలని అంటే ఈయన ఖచ్చితంగా ఇట్లనే మాట్లాడాలి. ఈ రకంగా అబద్ధాలే చెప్పాలా. ప్రజల ముందుకు వచ్చి అబద్ధాలు చెప్తేనే ఈయన ఇంకో 15 సంవత్సరాల పాటు, 20 సంవత్సరాల పాటు, నిన్నటి దాకా ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా ఉందో అదే నామరూపాలు లేకుండా ఉండాలంటే ఇదే కాన్ఫిడెంట్ గా చెప్తుంటే నేను అదే చెప్తున్నా. ఈ రోజు అదే కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో, అంతకుముందు తెలంగాణని ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అని చెప్పేసి మాట్లాడారు కదా. ఆ ఇచ్చింది అన్నప్పుడు ఏమైంది? ఆ రోజు అదే ప్రగల్భాలు బలికి కదా 10 సంవత్సరాల అధికారానికి దూరం అయింది. అవునా కదా? ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టినా వీళ్ళు ఇట్లా మాట్లాడితేనే మాకు న్యాయం జరుగుతుంది అంటున్నా. ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఇటువంటి కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలు, ఒకే అంశాన్ని పదే పదే అబద్ధాలు ఏ విధంగా చిత్రీకరించాలి, ఒకే అంశాన్ని ఇంకో రకంగా ఎట్లా చెప్పాలి అనేది వీళ్ళ నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు బీసీ ప్రజలకు కూడా ఏంటంటే నడి సముద్రంలో ముంచి తేల్చేటట్లు కనబడుతున్నారు తప్ప వీళ్ళ వల్ల బీసీల యొక్క ప్రయోజనాలు నెరవేర్తాయి. 42% అధికారికంగా నెరవేరుతుందంటే మేమైతే 10 చేయలేని ధైర్యం, ఇవ్వలేనటువంటి నినాదం, ఇవ్వలేనటువంటి స్ఫూర్తిని మేము ఇచ్చాము కాబట్టి మేము ఆధైర్యంతోనైనా బీసీల దగ్గరికి మేము వెళ్తా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వెళ్తుంది సార్? నేను కూడా నినాదం ఇస్తాను సార్. నినాదం ఇవ్వటం కాదు, నినాదం ఇచ్చిన తర్వాత అమలు చేసే సందర్భంలో 6 నెలల్లో అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. అదేమైంది అంటున్నా? 6 నెలలు కాదు, 2 సంవత్సరాలు అవుతుంది. ఏమైంది? భారతీయ జనతా పార్టీ కోర్టులో ఉంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్. వీళ్ళు ఒక వైపు మాట్లాడుకుంటారు, ఇంకో వైపు కలుసుకుంటారు, ఇంకో వైపు వ్యతిరేకిస్తారు, ఇంకో రకంగా మాట్లాడుకుంటారు. నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కదా, ప్రధానమంత్రి కదా. బీసీ ప్రధానమంత్రికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియట్లేదా? బీసీ నినాదం ఇంత బలంగా ప్రజల మధ్య ఉందని చెప్పి తెలియట్లేదా? ఇదే బీసీ నినాదంతో నేను ఖచ్చితంగా నేను ఒక బీసీగా ఒక బీసీ కులం నుంచి వచ్చిన వాడిగా నేను ఇక్కడ దేశ ప్రధానిగా ఉన్నాను కాబట్టి పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది కదా, పార్టీకి పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది సార్. ఇక్కడ చాలా చాలా సీరియస్ గా జరుగుతుంది చర్చ, చాలా సీరియస్ గా జరుగుతుంది. ఇప్పుడు మరాఠాల రిజర్వేషన్ కోసం పోరాటం జరిగితే ఇమీడియట్ గా నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు? అవునా కదా? అదేవిధంగా అక్కడ రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే ఇమీడియట్ గా ఎట్లా వెనకే తీసుకోవాల్సి వచ్చింది? తీసుకున్నారా లేదా? అంటే మనం తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ప్రజల యొక్క సానుకూలత ఉండాలి, అలాంటి పోరాటం బీసీల తరపున బీఆర్ఎస్ పార్టీ చేస్తుందా? మళ్ళీ ఒకసారి ఈ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. వాళ్ళు చేసి ముందుకు వెళ్తానంటే మేము తప్పనిసరిగా వాళ్ళతో వస్తాము. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాము. మమ్మల్ని తీసుకెళ్లట్లేదనే మేము చెప్తున్నాము. నిజంగా బీసీల అభ్యున్నతిని కోరుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే సరే ఇప్పుడు ఎలాగ అధికారంలో కూడా లేరు. పోరాటానికి ఒక అంశం కావచ్చు, లేకపోతే నిజంగా బీసీల మనసుల్ని గెలవడానికి బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక అంశం కదా. ఎందుకు ఆ స్థాయిలో తీవ్రమైనటువంటి పోరాటం బీఆర్ఎస్ పార్టీ మురళి గారు, మేము ప్రతిపక్ష పాత్ర పోషించే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏమైతే నెరవేర్చాలనో, ఏవైతే లేవదీయాలనో ఆ అంశాలన్నీ లేవదీస్తూ మేము కూడా పోరాటం చేస్తున్నాము. వీళ్ళు దారి తప్పుతున్నప్పుడల్లా దారిలో నడవండి అని చెప్తున్నాము. పక్కదారి పడుతున్నప్పుడల్లా పక్కదారి మా వైపు ఒకరోజు ధర్నాలు, ఒకరోజు ఉద్యమాలు, ఒకరోజు నిరసనలకి పిలుపునిచ్చేటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ ఆ స్థాయిలో సీరియస్గా కొన్ని అంశాలని టేకప్ చేయట్లేదు. అందులో బీసీ అంశం కూడా ఒకటి అనేటువంటి. మురళి గారు, ఇక్కడ క్లియర్ కట్గా మేము ఒకరోజు ఇవ్వడం కాదండి. బీసీ రిజర్వేషన్ 42% సాధించడం కోసం వీళ్ళు ఒక ముఖ్యమైన నాయకత్వం వహించి ఉద్యమం చేసింది ఏది? ఇప్పుడు మొన్న చూడండి, బీసీ బంద్ ఇచ్చానండి. బీసీ బంద్ దాంట్లో బీజేపీ పాల్గొంటుంది. ప్రతిపక్షం అంటే మా గొంతు ఉంటుంది, అది వేరే సంగతి, మేము సపోర్ట్ చేయడం వేరు. దాంట్లో బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఎందుకు ఉందండి? నాకు తెలియక అడుగుతున్నా. ఎవరి మీద చేసినట్టు? ఎవరి మీద చేసినట్టు? మద్దతు ఇచ్చాం. అవునండి, కానీ ఎవరి మీద చేసినట్టు? అధికారంలో ఉన్న వాళ్ళు ధర్నాలు చేస్తారా, బంధులు చేస్తారా, లేదా అధికారంలో లేని వాళ్ళు చేస్తారా? దాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇదేంటి అంటే సెంట్రల్లో
సెంట్రల్కి తెలియాలి, అందుకోసమే మేము కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా మేము సహకరించామనేటువంటి ఒక మాట. బీసీలని వాళ్ళ మనసుల్ని గెలవాలి. సెంట్రల్ వాళ్ళు అదే అంటున్నారు మురళి గారు, మాకు ఒక ప్రాసెస్ గా తీసుకొచ్చి పెట్టింది ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇదే లోక్సభ నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారు అదే దాంట్లో ఆ పార్లమెంట్ లో మొన్న జరిగిన వానాకాలం సెషన్స్ లో ఎందుకు పెట్టలేదు? ఒక ప్రైవేట్ బిల్ పెట్టాల్సింది. మా రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మేము ఇవ్వకపోతే, మేము మద్దతు ఇవ్వకపోతే, మేము మాట్లాడకపోతే మమ్మల్ని తప్పు పట్టాల్సింది. 200 మంది ఎంపీలు ఉండి మీరు ఒక ప్రైవేట్ బిల్ పెట్టకపోవడం, క్వశ్చన్ అవర్లో లేవదీయకపోవడం, లేదా మోడీ గారిని ఒప్పించకపోవడం, అంటే ప్రతిపక్షాలుగా ఉంటే అధికార పక్షాన్ని పోయి మాట్లాడే రైట్ లేదా? అంటే గతంలో ఒక ప్రధాని పోయి ప్రతిపక్ష నాయకులు పోయి ఇది మీరు చెయ్యాలి అని చెప్పేసి అడిగిన సందర్భాలు లేవా? మీరెందుకు పోరు? ఇది ప్రజలకు అనుకూలమైన నిర్ణయం కదా, బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేసేది కదా. ఇదే ఒక్క తెలంగాణ అనేది 2.5 కోట్ల బీసీ సమాజానికి న్యాయం చేసేది అంటే దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల మందికి న్యాయం చేసేది? ఈ కోట్ల మంది గుర్తు రావట్లేదా? ఈ కోట్ల మందిని దృష్టిలో పెట్టుకునైనా ఈ 2 రాజకీయ పార్టీలు, జాతీయంగా ఉన్న పార్టీలు అధికారంలో ఉండి కూడా చేయట్లేదని చెప్పేసి మేమంటుండే, ప్రతిపక్షంలో ఉండి క్వశ్చన్ చేయట్లేదని మేమంటుండే బీఆర్ఎస్ మీద పడతారండి. మా శక్తి చాలా చిన్నది. మేము మాట్లాడే దాంట్లో నిజం ఉందా, నిజాయితీ ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చెప్తున్నటువంటి అంశాలు పక్కన పెడితే, సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకి ఇదే విధంగా వెళ్ళబోతున్నారు. సో ఏ అస్త్రంతో మీరు వెళ్తారు? మేము స్థానిక ఎన్నికలలో ఏ రకమైన అస్త్రాన్ని ప్రయోగించాలి? మేము బీసీ రిజర్వేషన్ బిల్లుని వీళ్ళు ఏ విధంగా తుంగలో దొక్కిండ్రు, వాళ్ళకి ఏ విధంగా కాకుండా చేసిండ్రు, అదేవిధంగా ఈ ఎలక్షన్స్ తర్వాత, సాధారణ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలేంటి, వీళ్ళు అమలు చేసిన హామీలేని, ఎన్ని హామీలు వీళ్ళు అమలు చేశారు, మొత్తం ఎన్ని హామీలు వీళ్ళు తుంగలో దొక్కారు అని చెప్పేసి అన్ని ప్రచారం చేసే దాంట్లో భాగంగా రేపు ముందుకెళ్తాము. మా బీసీ నాయకత్వాన్ని కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకునే రేపు ఎలక్షన్స్ ని మేము ఫేస్ చేయబోతున్నాం. కేసీఆర్ ముందు పెడతారా లేకపోతే కేటీఆర్, హరీష్ రావు ముందుకు వచ్చి మాట్లాడారు? సార్ మా నాయకత్వం కేసీఆర్ ఉన్నారు, సోషల్ మీడియాలో హరీష్ రావు గారు ఉన్నారు. సోషల్ మీడియాలో ఒకటి చూశాను నేను. సో స్థానిక సంస్థల స్థాయికి కేసీఆర్ ఎందుకు, కేటీఆర్, హరీష్ రావు సరిపోతారు అని అన్నారు అని అంటే, అది ఎవరు పెట్టారు ఏంటనే అంశం పక్కన పెడితే, సరే ఆ స్థాయి సీరియస్నెస్ కేసీఆర్కి స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉందా, లేకపోతే కేటీఆర్, హరీష్ రావు దే ఆర్ ఎనఫ్ అనేటువంటి మీరు అనుకుంటున్నారు ఏంటంటే కేసీఆర్ గారు ఉండి ఫామ్ హౌస్లో ఉండి కామ్గా ఉన్నారని చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ ప్రజల్లోకి వచ్చి చేసే రాజకీయానికి ఫామ్ హౌస్లో ఉండి చేసే రాజకీయానికి తేడా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. ప్రజలు కూడా కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కదా. అందుకే అన్నాను నేను, బహిరంగంగా బాహాటంగా బయటకు వచ్చి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కేసీఆర్ ఒక మాట మాట్లాడితే బాగుంటుంది కదా అనేటువంటి మాట. ఎందుకు మౌనం? సరే మీరు అనారోగ్యమనో ఫామ్ హౌస్లో ఉన్నారనే సంగతి పక్కన పెడితే, ఒక డైరెక్ట్గా ఆయన వచ్చి మాట్లాడితే 4 మాటలు, ఒక 5 నిమిషాలు అదే చెప్తున్నాను సార్, ఒక వీడియో రిలీజ్ చేస్తే ఏమవుతుంది అనేటువంటి. అలవి కాని చోట అధికులమన రాదు, అలవి కాని చోట అధికులమన రాదు. ఈ రోజు కాదు ఇక్కడ మా మాట నెగ్గుతుంది, మా మాట చెల్లుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా చెల్లేటట్లే చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మాదే చెల్లుతుంది అని చెప్పేసి ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి పక్కనున్న బీఆర్ఎస్ ని తీసుకొచ్చి ముందుకు అంటే ఏదో అంటారు చూడండి, మూలకున్న ముస్లిం తీసుకొచ్చి ముందుకు వచ్చి 3 పళ్ళు రాలగొట్టినట్టు ఉంటుంది. అదే అవసరం లేదండి. నేను ఏమంటున్నానంటే, మనకు మేము ఏం చేస్తున్నాము, మేము ఎట్లా పోరాటం చేస్తున్నాము, మా విధానపరమైన నిర్ణయం ఏంది, మేము రాజకీయంగా ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాము, బీసీని మేము ఎట్లా చైతన్యం చేయబోతున్నాము, బీసీ ప్రజల యొక్క మద్దతుతో మేము ముందుకు వెళ్ళబోతున్నాము. ఈ అంశంలో ఏ పార్టీని బిలీవ్ చేస్తారు బీసీలు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు, మొత్తం మీద భారతీయ జనతా పార్టీ వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి తప్ప మేము చేయాల్సింది మేము చేసేసాం, అసలు మేము చేయాల్సింది ఏముంది అనేటువంటి మాట మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపే, 2 పార్టీల వేళ్ళు కూడా. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఏం చేసిరని వాళ్ళు వేలు చూపిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వైపు. నేను అడుగుతున్నా, ఇప్పటివరకు మీరు తీసుకుపోతున్న అఖిల పక్షాన్ని తీసుకెళ్లేరా ఎప్పుడన్నా? బీజేపీని కానీ బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలని తీసుకెళ్లేరా? మీ జంతర్ మంతర్కు ఒకరు ఎందుకు పోయారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోయింది? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు మీ రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు ఎందుకు రాలేదు అక్కడికి? రాహుల్ గాంధీ కదా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది కామారెడ్డిలో, అక్కడ ఎందుకు రాలేదు సపోర్ట్ చేయడానికి? పార్లమెంట్ లో ఎందుకు చర్చించలేదు? ఇది ఇక్కడ కనపడతా ఉంది, వీళ్ళ చిత్తశుద్ధి కనపడతా ఉంది. ఏ విధంగా బీసీల మీద ప్రేమ, అభిమానం, 42% రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలని చెప్పి ఆలోచన లేకుండా వాళ్ళు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది అని చెప్పి బురద చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. లేకపోతే ఇంకా ఏమీ లేదు ఇక్కడ చేయాల్సింది. అందుకే చెప్పాను కదా ఇంతకుముందు, వీళ్ళు ఇంటెన్షనల్ గా తీసుకొచ్చిన
ఈ ఓట్ బ్యాంక్ కోసం తీసుకొచ్చిందే తప్పితే 22% డిక్లరేషన్ వీళ్ళకి నిజంగా ఇవ్వాలని ఎక్కడ లేదు. రెండో పాయింట్ చెప్తా ఉన్నాను. ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు ఒక మాట చెప్తా ఉన్నాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, పోయినసారి ఎవరున్నారు దీనికంటే రామచంద్రరావు కంటే ముందు ఒక బీసీ వ్యక్తి కాదా? ఎవరున్నారు? బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన కంటే ముందు ఎవరున్నారు? లక్ష్మణ్ గారు ఉన్నారు. బీసీ వ్యక్తి కాదా? ఆయన కంటే ముందు ఎవరున్నారు? సో ముగ్గురు వరుస పెట్టి మూడు పర్యాయాలు 3 టైమ్ పర్యాయాలు బీసీ వ్యక్తినే రాష్ట్ర అధ్యక్షులు చేసుకుంటున్నాం. మీకు నిజంగానే ధైర్యం దమ్ము ఉంటే ముఖ్యమంత్రిని బీసీ చేయండి, పోనీ 42% ఇస్తా అని చెప్పారు కదా, ముఖ్యమంత్రిని బీసీ చేయండి పోనీ. అది కాదుకుంటే మీ ఇప్పుడు మంత్రులు ఎంతమంది ఉంటారు? 16 మందిలో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు? దగ్గర కూడా ఒక 5-6 మందికి మీరు 42% రిజర్వేషన్ కల్పించి మంత్రి పదవి ఇస్తారా పోనీ? అది ఓకే, అది అట్లీస్ట్ అది చేయలేరు మీరు. 120 100కు పైన కార్పొరేషన్ ఉన్నాయి. 100కు పైన కార్పొరేషన్ లో 42% రిజర్వేషన్ కల్పించి బీసీలకి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారా మీరు? ఇస్తారా పోనీ? అది కూడా మీరు చేయలేరు. ఐఎమ్ షూర్ డెఫినెట్ గా నేను చెప్తున్నా కదా, ఛాలెంజ్ చేస్తున్నారు మీరు. అందుకే అవన్నీ చేయలేని వాళ్ళు ఇది ఎట్లా చేస్తారని అనుకుంటున్నారు? ఈ బీసీ సమాజానికి 42% రిజర్వేషన్ ఇస్తారని ఇక్కడ ఏళ్ళు చూపించడం కాదు, వాళ్ళ మేనిఫెస్టో మేము అమలు చేయాలా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతారు. 6 గ్యారెంటీలు అమలు పెట్టారు. ఎక్కడన్నా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? వృద్ధులకి 4,000 రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిర్రా ఇప్పటిదాకా? పోనీ రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఆటోలకి, ఆటో డ్రైవర్లకి గారు నేను ఒక్క సబ్మిషన్, ఒక్క నిమిషం మురళి గారు, ఒక్క నిమిషం. నేను కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సార్, వీళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చింది ఒక్క పులన వెంకన్న ఒక్క నిమిషం. వేరే ఛానల్ లో డిబేట్ ఉంది, నేను మాట్లాడే అయిపోయిన తర్వాత వీళ్ళు అనుకున్నది రైతు బంధు కూడా 2 సార్లు ఎగ్గొట్టి 18,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మొన్నటిసారి ఎత్తికిచ్చారంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పూర్తిగా వ్యతిరేకత ఉంది వీళ్ళ మీద. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీని గైడ్ చేయొచ్చు కదా వెంకటరెడ్డి గారు. ఎస్, మీరు ఇలా చేశారు, ఇలా కాదు చేయాల్సింది బీసీల విషయంలో ఇలా చేయండి అని ఒక స్టేట్ నుంచి కానీ లేకపోతే సెంట్రల్ నుంచి కానీ గైడ్ చేస్తే బాగుంటుంది కదా. ఒకవేళ వారి సరైన పద్ధతిలో ఒకవేళ చేయకపోతే ఆ కోణంలో చూడకూడదా? నేనేమంటున్నా, నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు, చెయ్యదు కూడా. నేను కర్ణాటకలో గిట్లగే చెప్పింది, గిట్లగే చేసింది. కర్ణాటకలో కూడా ఈ విధంగా హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు, కానీ ఎక్కడ కూడా అమలు కాలేదు. ఇక్కడ కూడా ఫెయిల్యూర్ అవుతా ఉన్నారు. సో ఇది కూడా 6 గ్యారెంటీలు ఏ విధంగా హామీల తుక్కలు తొక్కిరో ఈ 42% బీసీ రిజర్వేషన్ కూడా తుక్కలు తొక్కి ఈ రోజు తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా. మేము బీజేపీ విధానం స్థానిక సంస్థల ఎన్నికల్లో బెడిసికొట్టదా మీకు? మోసం చేసిరో అదంతా కూడా వెంకటరెడ్డి గారు, ఒక ప్రశ్న ఈ అంశంతో మీరు ముందుకు వెళితే భారతీయ జనతా పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బెడిసికొట్టదా? 100% మేము గెలుస్తాం చెప్తున్నాం కదా. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలన్నీ కూడా 10-12 లక్షల కోట్ల రూపాయలతోటి 12 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్పితే ఈ రాష్ట్రాల నిధులతో కాదు. స్కైవేస్, హైవేస్, రోడ్ వేస్, గ్రామీణ వ్యవస్థ అంతా కూడా అవి చెప్పుకోవడంలో ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఆ అంశం చెప్పుకోవడంలో బీజేపీ పార్టీ ఆ ఫెయిల్యూర్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మేము ఇది చేసాం, ప్రజలకి ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం, ఇన్ని వేల కోట్లు ఇచ్చామని చెప్పుకోవడంలో మా ఫెయిల్యూర్ ఉంది, ఆ ఫెయిల్యూర్ మేము నెంబర్ 1 స్థానంలో ఉంది అని రాష్ట్ర నేతలు కూడా మొత్తుకుంటున్నారు. ఎందుకు ఇది ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేది కూడా ఈ ఒక్క అంశం అయితే కరెక్టే. కానీ బీసీలకు సంబంధించి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఒక్క నిమిషం, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఉన్నటువంటి అస్త్రం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మీద 2023 ఎన్నికల ముందల కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఫీల్డ్ లో లేదు చెప్పాలంటే. కానీ 6 నెలల ముందర ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా రాకపోయేది. బీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించడం, మా రాష్ట్ర అధ్యక్షులు ఆ టైంలో బండి సంజయ్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ ఇంటింటికి పాదయాత్ర ద్వారా తీసుకెళ్లిన తర్వాతనే పూర్తిగా వ్యతిరేకత వచ్చి ఈ రోజు ఓడించే శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ప్రకటిస్తాం, ఊరూరు తిరుగుతాం, ఇంటింటికి తిరుగుతాం, ఏ విధంగా ఫెయిల్యూర్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్తాం. చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ గ్రామీణ గ్రామాలన్నీ కూడా మాకు భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేసుకుంటాం. డెఫినెట్ గా అది మా చిత్తశుద్ధి. yes, thanks for your participation వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. yes, మురళి గారు, నేను ఏమంటానంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్కి సంబంధించింది వీళ్ళు ఒక చట్టపరంగా న్యాయబద్ధంగా చేసే దాంట్లో ఫెయిల్ అయిపోయినారు, అది పెట్టండి. వాళ్ళ చేతిలో లేదు, వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. వీళ్ళ చేతుల్లో ఉన్నది
ప్రతి సంవత్సరం బీసీల అభివృద్ధి కోసం 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక హామీ వాళ్ళ చేతిలో ఉన్నది. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు అయింది, 40,000 కోట్ల రూపాయలు వీళ్ళు బాకీ. అదేవిధంగా కాంట్రాక్ట్ సిస్టంలో కాంట్రాక్టులకు బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన హామీ దాన్ని అమలు చేయలేదు. దానికి ఎవరు అడ్డుకున్నారు? దానికి ఎవరికి అడ్డుకోలేదు. రాష్ట్రం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్తున్న ఒక మాట, పార్టీ పరంగా చెప్పే మాట ఒక రకంగా. మురళి గారు, నేనేమంటున్నానంటే వాళ్ళు నిన్నటిదాకా చెప్పింది, ఎలక్షన్ ముందు దాకా చెప్పింది ఏంటంటే దేశ ఆర్థిక ప్రగతినే మేము ముందు పెట్టిన వాళ్ళము, మేము బాగు చేసిన వాళ్ళము, 60 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళము, ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంటే దీన్ని ఎంత బాగా నడిపించవచ్చు, ఎంత బాగా సంపదను సృష్టించవచ్చో మాకు తెలుసు, అది పెద్ద లెక్క కాదని చెప్పేసి వీళ్ళే ఊదరగొట్టారు కదా. బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ మనుషులందరూ ఊదరగొట్టిన వాళ్ళు కదా. మరి ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత నాకు అప్పులున్నాయి, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు దొంగల్లాగా చూస్తున్నారు, ఎక్కడ అప్పు పుట్టలేదని మాట్లాడతారా? అంతకుముందేమో అన్ని చేస్తామని చెప్పేసి అని ప్రజలు నమ్మించి గొంతు కోసి వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి కోసి రక్తం చూసి ఈ రోజు మళ్ళీ ప్రాక్టీస్ లోకి వచ్చి ఈ రకంగా మాట్లాడితే ఎవరు నమ్ముతారండి? 1,000 కోట్ల రూపాయలు హైడ్రా రూపంలో కాపాడామని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. హైడ్రా గురించి మాట్లాడితే చాలా సబ్జెక్ట్ అవుతుంది. వాళ్ళ పొంగులెడ్డి ఎక్కడ కట్టుకున్నాడు, వాళ్ళ తిరుపతి రెడ్డి ఎక్కడ కట్టుకున్నాడు, వాళ్ళ పట్నం మహేందర్ రెడ్డి ఎక్కడ కట్టుకున్నాడు, సుఖేందర్ రెడ్డి ఎక్కడ కట్టుకున్నాడు. పేదవాళ్ళు 60 గజాలు 100 గజాల్లో కట్టుకుంటేనేమో కూల్చేస్తారు, వీళ్ళేమో ప్యాలెస్ లు ఫామ్ హౌస్ కట్టుకుంటేనేమో మీరు కూల్చరా? అంశంలో నిజం లేకపోలేదా? నిజమే. 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడినట్టు ఏం లేదండి. మీరు ఎప్పుడు కాపాడినట్టు? వీళ్ళందరినీ ఎల్లగొట్టి పేద ప్రజలకు ఇచ్చిన పట్టాలు ఎక్కడివి? వాళ్ళ ఇందిరాగాంధీ ఇచ్చిన పట్టాలండి. వాళ్ళ ఇందిరాగాంధీ వాళ్ళ ప్రభుత్వము కేంద్రంలో ఉండి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ఇచ్చిన పట్టాలలో కట్టుకున్న ఇళ్ళని కూలగొడుతున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళకే నమ్మకం లేదు. ఈ వాస్తవాలు ఉన్నాయి. వాళ్ళు ఎవిడెన్స్ తో మాట్లాడిన ప్రజలు మాట్లాడినారు. ఇది మేము మాట్లాడింది కాదు, మేము లేవదీసింది కాదు, వాళ్ళే ప్రజలే మాట్లాడుతున్నారు. ఇందిరాగాంధీ ఇచ్చిన ప్లాట్లు ఇవి, ఇక్కడ ఇచ్చింది, ఇట్లా మేము కట్టుకున్నామని చెప్పేసి దాన్ని రకరకాలుగా మాట్లాడి వీళ్ళతో ఏది కాదండి. ఫైనల్ కంక్లూజన్ ఒకసారి. ఫైనల్గా ప్లీజ్. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమ కబ్జాలు చేసి, అక్రమంగా నాలాలను ఆక్రమించి, చెరువులను ఆక్రమించి, కట్టుకున్న అక్రమ కట్టడాలను కూల్చేసి పెద్ద బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో గురించి మాట్లాడారు కాబట్టి బీసీ అంశానికి కాంగ్రెస్ పార్టీనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఈ చర్చకు కారణం, ఈ రోజు బీసీల గురించి ఈ ఆలోచనకు కారణం. ఈరోజు ఏదైనా కూడా మేము కోర్టుల పరంగా, ఈరోజు న్యాయ వ్యవస్థ పరంగా, రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అదొక సేఫ్ గేమ్ అనేది పోదా ప్రజల్లోకి? చూడరా, సేఫ్ గేమ్ కాదు ఇది. ఈ రోజు ప్రజల తరపున మా పార్టీని మేము పనంగా చేతులు దులుపుకున్నారు, మా చేతుల్లో ఏమీ లేదని చెప్పడం అనేది సేఫ్ గేమ్. మేము ఎక్కడ కూడా చేతులు దులుపుకోలేదు, చేతులు మేము మా చేతుల్లో ఉన్నటువంటి ప్రక్రియ అంతా అయిపోయింది, అంతా భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉంది అనేటువంటి ఒక్క మాటతోటి బీసీలను నిజంగా ముందు నుంచి మీరే అన్నటువంటి మాట, బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకి నిన్నాళ్ళు వాడుకున్నారు, మేము అలా కాదు బీసీల అభివృద్ధి కోసం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది ఏంటి? అదే కదా. 100కు పైగా రాజ్యాంగ సవరణలు ఇప్పటిదాకా జరిగినాయి. ఎన్నో సవరణలు చేసినాం, ఎన్నో చట్టాలు చేసుకుంటున్నాం. ఈ యొక్క బీసీల అభ్యున్నతికి, వాళ్ళ యొక్క విద్యా ఉపాధి అవకాశాల కోసం, రాజకీయ అవకాశాల కోసం బీసీల మీద ప్రేమ ఉండేది ఉంటే ఒక రాష్ట్రం నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగపరమైనటువంటి సవరణలు అనేవి జరుగుతాయి, కానీ రాజకీయంతో ముడిపడినటువంటి రాజ్యాంగ సవరణ ఇది సాధ్యం కాదు అని కాంగ్రెస్ పార్టీకి తెలిసినప్పటికీ కూడా బీసీల సెంటిమెంట్ను కావచ్చు, లేకపోతే ఒక పొలిటికల్ దీనిలో వెళ్ళిపోయింది అనేటువంటి కాంగ్రెస్ పార్టీ చూడకూడదు. అలాగే ఖచ్చితంగా ఏదైనా కూడా రాజకీయంగా ముడిపడి లేని అంశం ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన అంశమై ఉండదు. ప్రజలకు అంశం సంబంధించింది అయితే రాజకీయ అంశం ఉండదు. ఈ రెండు కోఆర్డినేషన్ తోటే ఉంటాయి. ప్రతి అంశం కూడా రాజకీయ అంశమే, ప్రతి అంశం కూడా ప్రజా. కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఒక ప్రాక్టికాలిటీ అయితే వచ్చేసింది. అది సాధ్యమవుతుందా కాదా? రాజకీయ నేతలు మాట్లాడేటువంటి మాటలు, అధికారంలోకి రావడానికి వారు చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఇస్తున్నటువంటి హామీలు కావచ్చు, పెట్టినటువంటి మేనిఫెస్టోల అంశాలు కావచ్చు, ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి అనేది కూడా క్లియర్ కట్గా తెలుసు. చూద్దాం, స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా 42% రిజర్వేషన్ అన్నారు. సో దాన్ని బీసీలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటనేది కూడా చూద్దాం. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు, పివి రెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ యూటీవీ.